తెలుగు విమెన్స్ రైటర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవ నేపథ్యంలో కవి అందశ్రీకి పంపకవి పురస్కారంతో సత్కరిస్తున్నారు. ప్రస్తుతం అందశ్రీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అల్ల కర్ణాటక కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్మభారతి అన్న పోతనామాత్యుడు పుట్టిన నేల మీదనే పుట్టిన వాణ్ణి కదా. 600 సంవత్సరాల తర్వాత అందరు చెప్తారు సార్ ఆచరణ ఇక్కడ మొత్తం లోపం ఉంటుంది. అందరూ పోతన 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 పద్యాన్ని ఆ మధ్యనెవరో తెలుగు నేల మీద పోతన పద్యాన్ని పోతన నామవాచకాన్ని తక్కువ చేసేందుకు ప్రయత్నం చేసి అయినది ఓరుగల్లు కాదు ఒంటిమిట్ట. ఇంత భావదరిద్రం. జయ జయ తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ. మా సారు 33 జిల్లాలు చేశాడు కదా. ఇప్పుడు ఎన్ని జిల్లాలు వాడాలి? ఎవడి జిల్లాలు వాడొద్దు. ఎవడు ఎన్ని జిల్లాలు మార్చినా పాడొద్దు. పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ. ఇక్కడ నా తండ్రికి ఒక జవాబు చెప్పాలి. పంపనకు జన్మనిచ్చి సార్ నేను రాసిన 11 చరణాలలో పల్లవితో 12 స్టాంజలు జయ జయ తెలంగాణ. మనలకు ఎవడు ఏలు పెట్టినా నాది అనుకోని తలబోసి అవమానాలకు తలదించుకున్నోళ్ళకు కూడా 4 తప్ప అలా రాసింది ఒక్కడికి ఎవరికి తెలియదు. ఆ పాటకు ఫస్ట్ స్టాంజ్ ఏదో ఎవరికి తెలియదు. 16 జనపదాలల్లా 16 జనపదాలల్లా అస్మాకమని ఒక్క జనపదం ఉంటది సార్. మా నాన్నగారు సచ్చి ఎవరోకు అనబోయిండు. బిరుదురాజు రామరాజు గారు ఒక మాట అంటాడు, ఇంత కీర్తి ఘటించిన ఈ కీర్తి శిల్పానికి తల లేదు కదరా గాడిద. తల లేదా అంటే నాకు తల లేదా, ఇప్పుడు మీ తల పని చెప్తలేదా అని అంకారానికి పోయినప్పుడు ఒక మాట అంటాడు. ఇవాళ ఈ వేదిక మీద చెప్పాలి దాన్ని. నా మాతృభాష దినోత్సవం కదా. నన్నయ్య నేను 1000 ఏళ్ల కవి అని మాట్లాడుతున్నారా, ఆది కవి అని మాట్లాడుతున్నారా? ఆ నన్నయ్య కంటే ముందు ఈ నేల మీద 100 సంవత్సరాల ముందే పుట్టి వ్యాస భారతాన్ని కన్నడములో విక్రమార్క విజయంగా ప్రకటించిన పోతనని తెలంగాణ వాడురా అన్నప్పుడు నా ఆపాదమస్తకం నిజంగా ఈ పాటకు శిరస్సు లేదని అదే రాత్రి బోధనం పోయి ఆ నేలంతా తిరిగి అప్పుడే ఆ కట్టం తొలిపోతే పంపన సమాధి ఒక ఆకిట్ల పెట్టిండ్రయ్యా. తీరా మనోళ్ళు ఇప్పటిదాకా చెప్తారు, ఇక నేను అటు పోతే నాకు సిగమొత్తది, సమ్మక్క సారక్కలు పోతారు నాకు, నేను వాళ్ళ దిక్కు పోను, పాపం వదిలేసిన కదా ఎల్లగొట్టిన కాబట్టి ఎక్కువ కూడా వాళ్ళతోటి మాట్లాడొద్దు. మేము ఇది చేసినాం చరిత్ర, మేము అది చేసినాం, ఇది పొడిచినాం అది పొడిచినాం అని ఏమీ పడవాలి వీళ్ళు. వాళ్లకు వాళ్ళు పొడుచుకున్నారు. ఇప్పుడు నా తెలంగాణను 10 ఏళ్ల వరకు పొడిచే కాడికి పొడిచారు. ఆకిళ్ళల్లా బోధన ఆకిళ్ళల్లా మా అమ్మలు బట్టలు ఉతుకుతున్నారు సార్ శాసనాల మీద. ఇప్పటికా శాసనాలను పరిష్కరించిన లేడు. ఆకిళ్ళ శాసనాల మీద బట్టలు ఉతుకుతారు. అప్పుడు మా నాన్నగారు శిరస్సు, ఈ గీతానికి శిరస్సు కావాలి కదా. పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథా సప్తశతికి ఆయువులు దిననేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన. జై తెలంగాణ. ఇది నా అమ్మకు చిరునామా, నా అస్మాకకు చిరునామా, అందశ్రీకి పురుడు పోచిన ఇందూరుకు చిరునామా, నా తెలంగాణకు మొత్తం ఆ గీతమే ఈ అల్ల ప్రభాత గీతమై చిరునామా. ఇది అమ్మ అది అప్పుడప్పుడు బెదిరిస్తుంటది నన్ను.
అమ్మలేని నాకు ఒక మాట చెప్పాలి. అమ్మ అమ్మ అంటే ఎట్లుంటుందో చెప్తాను. కన్నదెవ్వతో తెలియదు, కనిపారేసిపోయింది. కన్నోడెవ్వడో తెలియదు, అమ్మ అనేదెవ్వతి అన్నప్పుడు తిరుపతి గర్భగుడిలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలకు దక్కని ఒక రోజు నాకు దక్కుతుంది. ఆ గర్భగుడిలో నాకు ఒక్క చమక్కుమని ఆలోచన వచ్చింది. నన్ను కన్నదాన్ని చూడలేదు, మరి ఎవరిని చూడాలి ఇప్పుడు? అయ్యైతే నిలబడ్డా విగ్రహమే అనుకుందాం, వెంకటాచలపతిని. మరి నా అమ్మేవతి ఇక్కడ, పద్మావతి కాదు. దేహంగా అన్నది చూడలేదు కదా. ఒక్కసారి కాదు సారు, ఈ అమ్మ నన్ను అరడజను సారగన్నమ్మ కదా. నా దేహాన్ని 6 పిల్లలుగా కన్నది కదా. అందుకోసం వారి మొక్క ముందు ఆ పాదాలకు మా అమ్మని శిరస్సు వంచి మొక్కిన తరువాత వెంకటాచలపతికి దండం పెట్టినను. అమ్మ అనే కృతజ్ఞత ఎలా ఉంటది? అమ్మ లేకపోతే ఈ జన్మకు చిరునామే లేదు కదా సార్. అమ్మ లేకపోతే ఈ ఇండస్ట్రీకి ఇంత సందడి లేనే లేదు కదా సార్. ఏడుపు వస్తుంది, ఏడువను. ఎందుకంటే ఇప్పుడు చాలా మందిని ఏడిపిస్తున్నాను కదా. అనామకుడు అక్షరము రానోడు ఆవు. అందుకోసం ఈ అనామకుడు ఈ నేల మోసే అంత పుస్తకం తెచ్చాను ఈ మధ్యన. 100 సంవత్సరాల తెలంగాణ సాహిత్యాన్ని. నిప్పుల వాగు నిజంగా అదే సగం దగ్గర పెట్టిందేవు సార్. అందులో ఒక్క చిన్న పదం చెప్పి నేను నీ బొట్టుకాడికి వస్తక్క అది చెప్పాలి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలంటే, ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. ఇక్కడ ఒక దౌర్భాగ్యము మనిషిని ఎంత దాపరిస్తుంది అంటే, కండూతి అనేది వృత్తిపాసమై ముమ్మూర్తుల కుతుకను కీర్తిని పిసికి పారేస్తే అసలు మన చిరునామలు ఎక్కడ సార్? అయినా నేను అని విర్రవీగ మనిషి శ్వాసకోశాల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తనకు అధీనము లేకుండా మనిషిని బతికిస్తున్నాయి సార్. అయినా నేను అనే దుర్మార్గం మాత్రం మనిషిని వదలడం లేదు. మనం ఇక్కడ ఒక సభ జరుపుకుంటున్నాం, 100, 200, 400, 500 మంది ఉన్నాము. కానీ ఈ మైకును సృష్టించిన చేతులు ఎన్నో. ఈ కంఠనాదాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న టెక్నాలజీ ఎంతనో ఇవి మనం చెప్పలేము. నెత్తుకు పెట్టుకున్న గీడ పెట్టిన గా నూనె ఉన్నది కదా సార్. గా నూనె వెలగడానికి అక్కడ కంచుది ఒక ప్రతిమ, ఒక ఒత్తి సమరే అనుకుంటున్నాం. కానీ లక్షల చేతులు, లక్షల విత్తనాలు, లక్షల నేలల నుంచి వచ్చింది సార్. అంత దూరం పోం సార్. అంతే ముఖం చూసి బొట్టు పెట్టాలి, ఏమో చూసి పీటలేయాలి. అమలరా ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. ఇది సారుకు చాలా రోజుల ముందే కాలజ్ఞానం చెప్పాను సార్. 7 సంవత్సరాలు మాట్లాడలే, ఏటో పోతుంది. నా అమ్మను చెరబడుతున్నారు వీళ్ళు. మాతృభాష దినోత్సవం కోసమే చేస్తున్నాను సార్, చెప్తున్నాను సార్. ఇది నాకు జన్మనిచ్చింది తెలంగాణ. అరే ఓట్లు గడుపన అడుగు పెడితిరి, కాళ్లకు దండం పెడితిరి, కడుపున తల పెడితిరి, ఓట్లను బుచ్చమడిగితిరి. పిచ్చి అధికారం రాగానే నా అమ్మను చెరబడితే ఎట్లుండాలి సార్ నాకు? తాత జాగిరా అక్కడ తిరగబడడం మొదలైంది సార్. ఏమన్నా కానీ నా అమ్మ చెర ఇడిపియకపోతే ఈ జన్మకు సార్థకత లేదనిపించింది. మొదలు పెట్టి నీ వ్యవసాయం చెప్పిండేవాడో సర్వజ్ఞ సింగభూపాలుడు, రేచల పద్మనాయకులల్లా సర్వజ్ఞ సింగభూపాలుడు రాచకొండ ఏలుబడిలో పోతనమాత్యుడు కావ్యాలు ఇవ్వలేదు, రామభద్రుని దగ్గర అనుకుంటారు. కానీ వాస్తవానికి 2 కావ్యాలు అంకితం ఇచ్చాడు సార్. వీరభద్ర విజయాన్ని ఇచ్చాడు, భోగిని దండకాన్ని. 2 కావ్యాలు అంకితం ఇస్తాడు సార్. 3వ పుస్తకమైన భాగవతమే ఈయనందుకు సర్వజ్ఞ సింగభూపాలుడు మామూలుడు కాదు సార్. కర్ణాటక బిమ్మమ్మ జట్టు
గంటలు బగులగొట్టిన శ్రీనాథుడు సైతము రాచకొండ పంచాంచున నిలబడి సర్వజ్ఞ సింగ భూపాల భిక్షమడుగుతున్న ఒక్కరోజు నీ ముందట ఒక పద్యం వాడుకునే అవకాశం ఇస్తామని అడుక్కున్నాడు. గంత గొప్పది సారి తెలంగాణ, గంత గొప్పది సారి తెలంగాణ. మంచి పని చేసింది సార్, ఎవరు వచ్చి తక్కువ చేయడం వల్ల నాకు ఒక కొత్త రాష్ట్రం వచ్చింది సార్. ఇలా మనము ఒక్కొక్కసారి ఎట్లుంటదంటే, నాకు ప్రయాణం ఉన్నది, పెద్ద సార్ ఉన్నాడు, అయినంపూడి శ్రీలక్ష్మక్క ఉన్నది, ఇలా మాట్లాడుకుంటా పోతే చాలా బాధ వేస్తుంది, ఆనందం వేస్తుంది, భయం కూడా వేస్తుంది. అప్పుడప్పుడు ఒక్కడు లెక్కలు వేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. కను తెరిచిన పసికూన మొదలు కాటికి కాళ్ళు జాపిన దాకా, కాటికి కాళ్ళు జాపిన ముసలి వరకు అందరం ఒక్కటైతే గదా వచ్చింది తెలంగాణ. ఏ ఒక్కటిదో కాదు అందరిది తెలంగాణ. ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు, ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగిర్ కాదు. అరే నైజామోని పైజామూడగొట్టింది, అరే నైజామోని పైజామూడగొట్టింది, రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది, గడీలకు అగ్గిపెట్టింది, రాజరికానికి గోరిగట్టింది. తెలంగాణ